ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తున్నాను. దానికి కావాల్సినవి అరకప్పు చక్కెర, ఒక ఇలాచీ వేసాను. దీంట్లో ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. మిక్సీ పడగాను కదా షుగర్ పౌడర్ని, దీనికి అరకప్పు తక్కువ ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ చూపించమని కొంతమంది అడుగుతున్నారు, అందుకని ఆయిల్ వేసి చూపిస్తున్నాను. లేకపోతే ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, దాంట్లో వేసాను. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. మనం జల్లించుకోవడం చాలా ముఖ్యం. జల్లించుకుంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు. ఒక కప్పు గోధుమ పిండి వేసాం కదా, అరకప్పు శనగపిండి, ఇట్లా ఒక స్పూన్ బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా అది వేయాలి. అలాగే దీంట్లో వంట సోడా, బేకింగ్ పౌడర్ ఉంటే వేయండి, ఉంటేనే వేయండి, లేకపోతే ఏం లేదు. దీన్నంతా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదిగోండి పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉండాలి. ఇదిగోండి పిండిని పక్కన పెట్టుకుని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత బిస్కెట్లు చేసుకుందాం. ఇలాగ ముద్దల్లాగా చేసుకొని అన్నిటినీ స్పెషల్గా కొంచెం ఇలా ఒత్తుకొని అన్నిటిని పక్కన పెట్టి, మనకు ఏదైనా ఎలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మనకు డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పిల్లలకి చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఇలా కర్బూజా గింజల్ని పెట్టాను నేను. హీట్లో పెట్టాను, హీట్ అయింది. ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. మన దగ్గర ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్ర లేకపోతే ఒక ప్లేట్లో అయినా నెయ్యి రాసి పెట్టుకోవచ్చు. నేను ఇడ్లీ పాత్ర మీద దీనికి నూనె రాశాను. అన్నిటినీ ఇలాగ దీంట్లో పెడతాను. ఇలాగ అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్యాన్లో పెడతాను. 20 మినిట్స్ వరకు పెడితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ లో టు హీలో పెట్టుకోవాలి కొంచెం. హలో, ఇదిగోండి ఫ్రెండ్స్, బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. చూడండి, ఈ కలర్స్ బాగా వచ్చినాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్. బాయ్. అందరికీ మళ్ళీ కలుస్తాం. మళ్ళీ ఇంకా వంటతో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ.